ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఉపేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో అన్న, ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఏపీ వర్సెస్ తెలంగాణ వార్ నడుస్తుంది అనుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న. సో ఈ కామెంట్స్ పైన మీరు ఏమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎవరైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఇప్పుడు నా ఇల్లుంటే నా ఇంటి చరిత్ర, నా నాన్న, నా కుటుంబం వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరున్నారంటే మీ గొప్పతనాన్ని చెప్పుకుంటారు. ఆంధ్ర తెలంగాణ అనేది ఏర్పాటు అయిపోయింది. 2 రాష్ట్రాలుగా ఉన్నాం, పరిపాలన జరుగుతుంది. 10 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ పరిస్థితులలో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రెచ్చగొట్టి జనాల మధ్యలో ఇది కాకుండా ఒకవేళ పోటీ చేయాలనుకుంటే పోటీ చేయండి. గతంలో కూడా పోటీ చేస్తున్నారు, ఇప్పుడు కూడా పోటీ చేసుకోండి. దాంట్లో ఏం శశబిషలు ఏం లేవు, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలు ఆ రోజు మీరు అన్న మాటలతోటి వాళ్ళు బాధపడి ఉన్నారు. కాబట్టి మా బిడ్డలంతా కూడా గతంలో మీరు తెలుసో తెలియకో ఆ చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాలు, కావూరి శివరావు, లేకపోతే ఇంకా ఎంతోమంది ఆ రోజు రాయపాటి శివరావు, వీళ్ళంతా గుప్పెడి మంది పెట్టుబడిదారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుని అడ్డుకున్నారో, సమైక్యవాదం అనే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారో, ఆ ప్రజలలో ఆ భావోద్వేగాలను చూసి మీరు కూడా భావోద్వేగానికి గురై మీరేదో ఆ ప్రజలలో ఇంత పేరు రావాలని చెప్పేసి ఏదైనా మాట్లాడితే, ఆ మాటల వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రజల యొక్క మనసు నొచ్చుకొని ఉంటే నేను క్షమాపణ కోరుతా ఉన్నా అని చెప్పేసి అమరవీరుల స్తూపం కాడ వచ్చేసి మీరు క్షమాపణ అడిగి మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ కూటమి ప్రభుత్వం నుంచి కొందరు తెలంగాణపై కామెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే డిక్షనరీలోనే లేదు తెలంగాణ వర్డ్ అని చెప్పేసి కూడా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీనిపైన ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడుతూనే ఉన్నాము. తెలంగాణ లేదు అన్నటువంటి ఆ వ్యక్తికి చరిత్ర తెలియకపోవటం, చదువు లేకపోవడము, లేకపోతే సమైక్యవాదుల సంఘంలో ఉండటం ద్వారా వాళ్ళ భావజాలంలో ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో 2009లో ఆయన కూడా తెలంగాణతోటి పొత్తు పెట్టుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చిండు. ఇదే టీఆర్ఎస్ జెండా కప్పుకొని తెలంగాణ మేము కూడా జై తెలంగాణ అని చెప్పి దసరా పండుగ రోజు జమ్మి చెట్టు కింద జై కొట్టి 2009లో టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్నిసార్లు ఇప్పుడు మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ లేదంటేనే ఇన్నిసార్లు తెలంగాణ అనే పదం వస్తుందా? కాకతీయుల శిలాశాసనాలు కానీ, తెల్లాపూర్ శాసనాలు కానీ, మిగతా ఎక్కడ చూసినా కూడా పోతన రాసినటువంటి లేకపోతే కాకతీయుల కాలం నాటి ఇప్పుడు నా తల్లి తెలంగాణ నందనోద్యానం రా అని చెప్పేసి 100 సంవత్సరాల కింద 500 సంవత్సరాల కిందనే మనకు పాటలు ఉన్నాయి. కాబట్టి బొక్క నరసింహులకి సరైనటువంటి అవగాహన లేక ఆయన యొక్క పరిమితి చాలా తక్కువగా ఉండి తెలంగాణ లేదు అనే మాటను మాట్లాడడం ఆ రోజు చాలా తప్పుగా మేము భావిస్తాం. పోటీ చేయొద్దనడానికి ఏదైనా మీ అయ్యో జాగిరా అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు పోటీ చేయవద్దని ఎవరు అనలే. మా పార్టీ నుంచి అయితే మేము ఎక్కడ అనలేదు. కాకపోతే ఏంటంటే వారు కూడా ఈ సోషల్ మీడియా ట్రాప్లోకి పోతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడిన దాన్ని తీసుకొని వారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అలా ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పాటు అయిన రోజు పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు దీక్ష చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరిగినాయి. వారు ప్రాణత్యాగం చేశారు. ప్రధానమంత్రులు అక్కడి నుంచి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి అక్కడ ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి పొట్టి శ్రీరాములు ప్రాంతీయవాది అనొచ్చా మనం? ఆ రోజు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాళ్ళంతా కూడా మీరంతా కూడా ప్రాంతీయవాదులేనా? ఇవాళ ఆంధ్ర అని మాట్లాడతారు మీరు ఎక్కడ పోయినా కూడా. మరి ఆంధ్ర అని మాట్లాడడం ఉద్యమకారుల్ని ముఖ్యంగా పాకిస్తాన్తో పోల్చడం జరుగుతుంది. నేనేమంటున్నా, ఈ బండి సంజయ్ మాటలుగానో లేకపోతే ఇంకొకరి మాటలనో దాన్ని తీసుకుంటే ప్రజలలో ఉద్వేగాలను రెచ్చగొట్టే మాటలు కాకుండా నేనేమంటున్నా, 1972లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ జయాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కూడా 17 మంది విద్యార్థులు చనిపోయారు. కాకాని వెంకటరత్నం గారు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేశాడు. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిన వాడే చంద్రబాబు నాయుడు. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిన వారే వెంకయ్య నాయుడు. ఆ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిన వాడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి వీళ్ళందరూ కూడా దేశద్రోహులా? వీరందరూ కూడా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయవాదులా? లేకపోతే మీ భాషలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ? ఏదన్నా కానీ నేనేమంటున్నా, మీరు కూడా ప్రత్యేక ఆంధ్ర కావాలని చేసిన వాళ్ళే. అక్కడ కూడా త్యాగాలు ఉన్నాయి. ఈ చరిత్ర మీరు కూడా చదవాలి. చదివి మాట్లాడితే నేనేమంటున్నా, తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళని గౌరవించండి. తెలంగాణ యొక్క మనోభావాలు, ఆకాంక్షలు మీరు గుర్తెరిగి ముందుకు పోతే తప్పకుండా వెల్కమ్. వచ్చి మీరు పొడి చేయవచ్చు కాక దాన్ని మేమేం కాదంటులేదు. థ్యాంక్ యూ అన్న.